బ్రేకింగ్ చూస్తున్నాం. హైదరాబాద్ లో జలమండలి జీఎం ఇంట్లో ఏసీబీ సోదాలు నిర్వహిస్తోంది. ఆదాయానికి మించి ఆస్తుల కేసులో తనిఖీలు చేపట్టింది. మల్లాపూర్లోని నివాసానికి వెళ్లిన ఏసీబీ అధికారులు డాక్యుమెంట్లను పరిశీలిస్తున్నారు. ఆస్తుల వివరాలను తెలుసుకుంటున్నారు. జలమండలి జీఎం కుమార్ తో పాటు ఆయన బంధువుల ఇళ్లలోనూ తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఏసీబీ అధికారులు 100 కోట్లు విలువ చేసే ఆస్తులు ఉన్నట్లు గుర్తించారు. 1,10,00,000 నగదు, కేజీ బంగారం ఆభరణాలు, హైదరాబాద్ లో గేటెడ్ కమ్యూనిటీలో 3 ఫ్లాట్లు, మరో 6 ఓపెన్ ఫ్లాట్లు ఉన్నట్లు నిర్ధారించారు. వీటితో పాటు నిజామాబాద్ లో 3 ఎకరాల భూమి ఉన్నట్లు తేల్చారు. బ్యాంక్ లాకర్స్ ఓపెన్ చేయాలని భావిస్తున్నారు ఏసీబీ అధికారులు. హైదరాబాద్ లో జలమండలి జీఎం ఇంట్లో ఏసీబీ సోదాలు నిర్వహిస్తోంది. ఆదాయానికి మించి ఆస్తుల కేసులో తనిఖీలు చేపట్టింది. మల్లాపూర్లోని నివాసానికి వెళ్లిన ఏసీబీ అధికారులు డాక్యుమెంట్లను పరిశీలిస్తున్నారు. ఆస్తుల వివరాలను తెలుసుకుంటున్నారు. జలమండలి జీఎం కుమార్ తో పాటు ఆయన బంధువుల ఇళ్లలోనూ తనిఖీలు నిర్వహిస్తున్నారు ఏసీబీ అధికారులు. 100 కోట్లు విలువ చేసే ఆస్తులు ఉన్నట్లు గుర్తించారు. 1,10,00,000 నగదు, కేజీ బంగారు ఆభరణాలు, హైదరాబాద్ లో గేటెడ్ కమ్యూనిటీలో 3 ఫ్లాట్లు, మరో 6 ఓపెన్ ఫ్లాట్లు ఉన్నట్లు నిర్ధారించారు. వీటితో పాటు నిజామాబాద్ లో 3 ఎకరాల భూమి ఉన్నట్లు తేల్చారు. బ్యాంక్ లాకర్స్ ఓపెన్ చేయాలని భావిస్తున్నారు ఏసీబీ అధికారులు. ఏసీబీ దాడులకు సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. హైదరాబాద్ రెడ్ హిల్స్ జలమండలి జనరల్ మేనేజర్ అనంతకుమార్ నివాసంలో ఏసీబీ అధికారులు సోదాలు కొనసాగిస్తున్నారు. తెల్లవారుజాము నుంచి అనంతకుమార్ నివాసంతో పాటు ఆయన బంధువులు స్నేహితుల నివాసాల్లో కూడా ప్రస్తుతం ఏసీబీ అధికారులు అయితే వివిధ బృందాలుగా ఏర్పడి సోదాలు కొనసాగిస్తున్నారు. ప్రస్తుతానికి మనము మల్లాపూర్లోని అనంతకుమార్ నివాసంలో ఉన్నాము. మనం ఎన్టీవీ స్క్రీన్ పైన ఎక్స్క్లూజివ్ విజువల్స్ గమనిస్తూ ఉన్నాము. జలమండలి జనరల్ మేనేజర్ అనంతకుమార్ నివాసంలో భారీగా నగదు లభ్యమైంది. లక్షల రూపాయలకు సంబంధించిన డబ్బును ఏసీబీ అధికారులు స్వాధీనపరుచుకున్నారు. అలాగే భారీ ఎత్తున కూడా బంగారు ఆభరణాలు, వెండితో పాటుగా ఆస్తి పత్రాలు కూడా సీజ్ చేశారు. సో ప్రస్తుతం అయితే ఏసీబీ అధికారులు అనంతకుమార్ నివాసంలో సోదాలు కొనసాగిస్తున్నారు. వీటికి సంబంధించిన విజువల్ సెంటర్ స్క్రీన్ పైన మనం ఎక్స్క్లూజివ్ గా గమనిస్తున్నాం. ఆదాయానికి మించిన ఆస్తుల అక్రమాస్తుల కేసులో రెడ్ హిల్స్ జలమండలి జనరల్ మేనేజర్ కుమార్ నివాసంపై ఏసీబీ అధికారులు వివిధ బృందాలుగా ఏర్పడి తెల్లవారుజాము నుంచే సోదాలు కొనసాగిస్తున్నారు. హైదరాబాద్ పాటుగా మొత్తం 8 ప్రాంతాల్లో కూడా ఏకకాలంలో సోదాలు నిర్వహిస్తున్నారు ఏసీబీ అధికారులు. మల్లాపూర్లోని ప్రస్తుతం ఇది కుమార్ నివాసం. ఇందులో ఏసీపీ డీఎస్పీ మాజిద్ అలీ ఆధ్వర్యంలో ప్రస్తుతం అయితే తనిఖీలు కూడా కొనసాగుతున్నాయి. జనరల్ మేనేజర్ కుమార్ బంధువుల నివాసంలోనూ కూడా ఏసీబీ అధికారులు ఏకకాలంలో సోదాలు కొనసాగిస్తున్నారు. భారీగా నగదు స్వాధీనం చేసుకున్నారు. వీటికి సంబంధించి కూడా కుప్పలుగా ఉన్న నోట్ల కట్టలు చూసే ఏసీబీ అధికారులు కూడా ఆశ్చర్యానికి గురవుతున్న సిచ్యువేషన్ ఉంది. నగదు లెప్పింగ్కి సంబంధించిన కౌంటింగ్ మిషన్స్ కూడా ఉన్నాయి. వాటిని వినియోగించి ప్రస్తుతం నోట్ల కట్టను ఏసీబీ అధికారులు కౌంట్ చేస్తున్నారు. స్వాధీనం చేస్తున్న నగదు, ఆస్తుల వివరాలపైన కూడా అనంతకుమార్ని ఆరా తీస్తున్నారు, ప్రశ్నిస్తున్నారు. అలాగే సోదాలకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా వెల్లడి కావాల్సి ఉంది. కోట్ల ఆస్తులు ఏ విధంగా సంపాదించాడు, అలాగే వీటిని సంపాదించిన తర్వాత ఎక్కడెక్కడ ఆస్తులు కూడగట్టాడు, అలాగే ఎవరెవరి తన బంధువుల పేరుపైన వీటిని కూడగట్టడం జరిగింది, అలాగే ఎక్కడెక్కడ ఇంకా నగదు బ్యాంక్ లాకర్స్ లో భద్రపరచడం జరిగింది. ఇలా అనేక కోణాలు కూడా ఏసీబీ అధికారులు అయితే సోదాలు కొనసాగుతా ఉన్నాయి. ప్రస్తుతం మల్లాపూర్లోని అనంతకుమార్ నివాసంలో అయితే ఏసీబీ అధికారులు అయితే ప్రస్తుతం అయితే సోదాలు కూడా కొనసాగిస్తూ ఉన్నారు. ఎన్టీవీ స్క్రీన్ పైన ఎక్స్క్లూజివ్ విజువల్స్ గమనిస్తున్నాం. డబ్బులు, అలాగే బంగారు ఆభరణాలు, వడ్డానంతో పాటుగా వెండి ఆభరణాలు, అలాగే ఆస్తుల పత్రాలకు సంబంధించిన డాక్యుమెంట్స్ కూడా వీటన్నిటిని కూడా ప్రస్తుతం ఏసీపీ అధికారులు సీజ్ చేశారు. సోదాలు కూడా కొనసాగుతున్నాయి. అతనితో పాటుగా 8 ప్రాంతాలు మొత్తంగా హైదరాబాద్, అలాగే హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో ఉన్న మొత్తం 8 ప్రాంతాల్లో కూడా ఏసీబీ అధికారులు సోదాలు కొనసాగిస్తున్న సిచ్యువేషన్ కూడా ఉంది. ప్రస్తుతం జనరల్ మేనేజర్ అనంతకుమార్ పైన కూడా అవినీతి ఆరోపణలు కూడా గతంలో వెలువడ్డాయి. సో వీటికి సంబంధించి కూడా ఏసీపీ అధికారులు పక్కా ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకుని ఆదాయానికి మించిన ఆస్తుల అక్రమాస్తుల కేసులో రెడ్ హిల్స్ జలమండలి జనరల్ మేనేజర్ అనంతకుమార్ నివాసంలో ప్రస్తుతం సోదాలు కొనసాగుతున్నాయి. ప్రస్తుతం అయితే మనం ఎన్టీ స్క్రీన్ పైన కూడా ఎక్స్క్లూజివ్ విజువల్స్ గమనిస్తా ఉన్నాం. ఆస్తుల పత్రాలు, అలాగే బంగారు నగలు, అలాగే వెండి నగల కట్టలకు సంబంధించి కూడా ప్రస్తుతం అయితే పోలీసులు ఏసీబీ అధికారులు అయితే సోదాలు కొనసాగిస్తున్న సిచ్యువేషన్ ఉంది. ఉదయం తెల్లవారుజామునే ఏసీబీ అధికారులు మల్లాపూర్లోని అనంతకుమార్ నివాసంలో రైడ్స్ చేశారు. అలాగే వీటితో పాటుగా 8 ప్రాంతాల్లో కూడా ఏకకాలంలో ఏసీపీ అధికారులు సోదాలు కొనసాగిస్తున్నారు. వీటికి సంబంధించి బహిరంగ మార్కెట్లో ఆస్తుల విలువ ఏ మేరకు ఉంటుందని మాత్రం ఇంకా తెలియాల్సి ఉంది. వాటికి సంబంధించి కూడా 8 ప్రాంతాల్లో ఇంకా సోదాలు కొనసాగుతున్నాయి కాబట్టి ఏసీపీ అధికారులు పూర్తి వివరాలు కూడా వెల్లడించే అవకాశం కనిపిస్తుంది. ఇది లేటెస్ట్ అప్డేట్. స్టూడియో.